మేడం నాగార్జున యూనివర్సిటీయా? మేడం అక్కడ ఫస్ట్ ఇయర్ బీకామ్ లో కవిత అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆవిడని పిలుస్తారా ప్లీజ్? సారీ, క్లాస్ స్టార్ట్ అయింది. లంచ్ అవర్ లో ఫోన్ చేయండి. మేడం మేడం ప్లీజ్ మేడం, వెరీ అర్జెంట్ మేడం. లేదు బాబు, ఇప్పుడు పిలవడానికి వీలు కాదు. ప్లీజ్ ప్లీజ్ మేడం, చాలా అర్జెంట్ మేడం, ప్లీజ్ మేడం. సరే సరే, వెయిట్ చేయి, పిలుస్తాను. హలో, ఎవరు? కవిత, నేను ప్రభాస్ని. ఏ ప్రభాసు? అదే నీతో పాటు సెయింట్ జాన్స్ లో 6th నుంచి 10th వరకు చదివానా. సెయింట్ జాన్సా? ఆ, 6th నుంచి 10th వరకా? ఆ. ఏంటి కవిత, నన్ను గుర్తుపట్టలేదా? నీకు 8th లో ఐ లవ్ యూ చెప్పానే. రాస్కల్, ఆ రోజే నీకు వీలు కాదని చెప్పేశాను కదా, మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు టార్చర్ పెడుతున్నా? నీకు టార్చర్ చేయడానికి ఫోన్ చేయలేదు కవిత, నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? ఈ రోజు కాలేజ్ లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, దాన్ని చూడగానే లవ్ చేయాలని డిసైడ్ అయిపోయా. నువ్వు అప్పుడే నా లవ్ ను అక్సెప్ట్ చేసి ఉంటే నీతో పాటు నా జీవితం కూడా నాశనం అయిపోయేది. దేవుడి దేవాల అలా జరగలేదు, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడానికి చేశా. చెప్పుతో కొడతాను, ఫోన్ పెట్టారా? నువ్వు నాకు చేసిన సాయానికి చీపురుతో కొట్టినా ఏం పర్వాలేదు, ఉంటాను కవిత. ఏం చేస్తున్నావురా నువ్వు? ప్రభాస్, బుద్ధి లేకుండా చేయకుండా బుద్ధి లేదు, బాయిల్ మీద ఆటో పనిస్తా. ఇప్పుడు గుడ్డే బయలుంది, కొంచెం ముందు వచ్చుంటే ఇంకేం బయలేదు. పోరా బాండోడా. ఫస్ట్ ఇయరా? అవును సార్. ఇదే ఇంట్రెస్ట్ ఫైనల్ ఇయర్ వరకు ఉండాలి. ఉంటుంది సార్. పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చో. నీ పేరేమిటి? నేను సార్. నువ్వని తెలుస్తోంది. నీ పేరేమిటయ్యా? నా పేరే సార్, నేను ప్రభాస్. అదేమిటయ్యా నేను? నేను పుట్టినప్పుడు నా రాశికి నే లేదా నువ్వు అని పేరు పెడితే నేను పైకి వస్తానని జ్యోతిష్కుడు చెప్పాడు. అబ్బాయి బాగా పైకి రావాలని మా నాన్నగారు నేను ప్రభాస్ అని పేరు పెట్టారు. నీకు పేరు పెట్టే వంకతో మీ నాన్న జ్యోతిష్కుడు కలిసి నీతో భలే ఆడుకున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చేసా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పవా? గుడ్డు మీద ఆటో ఎక్కిచ్చేసాడు రా, నెంబర్ కూడా నోట్ చేయలేదురా. బాబు నువ్వెవరు నాయనా? స్టూడెంట్ సార్. మరి నేను టీచరు. టీచరా? నీ పేరేమిట్రా? ఆకలిస్తే అన్నం పెడుతుందట. వీడెవడు మళ్ళీ మళ్ళీ చేస్తాడేంటి? నేనైతే గుండు గీసి సున్నం పెడతాను. ఈసారి మళ్ళీ నీ దగ్గర ఇటువంటి రింగ్ టోన్ విన్నానో పరీక్షల్లో నీకు గుండు సున్నాలే. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నారా? ఈ కాలేజ్ లో హోటల్ ఉంటుంది, అక్కడ తీసిపోరా. రే బోండం, అది క్యాంటీన్ రా. రే ఈ కాలేజ్ లో అందరూ చదువుకున్న వాళ్ళేరా. రే క్యాంటీన్ తర్వాత వెళ్ళొచ్చురా. సరేరా, ముందు అమ్మాయిని వెతుకుదాం రా. మావా, ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? తను నా కోసమే పుట్టినట్టుంటుందిరా. అయితే ఆ ఎల్లో చూడదారే. తను నీ కోసం పుట్టింది బే. పొరా లూసు. హాయ్ సంధ్య, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ. తప్పకుండా రావాలి. నాన్సెన్స్. ఏంట్రా చూడగానే లవ్వా? లేకపోతే చూసిన 100 days తర్వాత లవ్ వస్తుంది. నాకెందుకో వర్కౌట్ కాదనిపిస్తోంది. ఏంట్రా? ఏం లేదురా. ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఈ అమ్మాయిల వెనకాల తిరిగామనుకో పిచ్చి పట్టి పిచ్చి కుక్కలా రోడ్డు మీద తిరుగుతావు. ఏంట్రా శబ్దం? ఏం లేదురా. చూపించా. దీన్ని బ్యాగ్ లో పెట్టుకున్నావేంట్రా? ఆ దరిద్రాన్ని వదిలేరా? నేను వదిలేను. దీంతో ఏం చేస్తావురా నువ్వు? ఏం లేదు, క్యాంటీన్ లో దీంతో అమ్మాయి ఆడుకుంది కదా, రేపు కూడా తను వస్తుంది కదా, అందుకే దీనికోసం చూస్తుంది. కానీ ఇది అక్కడ ఉండదు. అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని తీసుకువెళ్ళి అలాగే తన చేతికిస్తా. అప్పుడు తను చూస్తుంది, చూసిన వెంటనే ఏడుస్తుంది. అప్పుడు నేను ఎరవకండి, దీనికే కాలేదు, ఇది లారీ కింద పడబోయింది, నేనే దీన్ని రక్షించానని, నాకే గాయమైందని చెప్పి ఈ కుక్క పిల్లను తనకిస్తా. తను తీరా నన్ను చూస్తుంది, ఈ కుక్క పిల్లను చూస్తుంది. ఆ తర్వాత వెంటనే లవ్ వచ్చేస్తుంది. కుక్క మీద నీ మీద? ఓ పోరా, మీ నాన్న నీకే ఫుడ్ పెట్టడు, ఈ రోజు నువ్వు నడి రోడ్డు మీద. నడి రోడ్ లో నిలబడాల్సింది నువ్వే బే. ఎందుకురా? బస్సుకి చిల్డ్రన్దా? ప్రభాస్ ఆగరా. ప్రభాస్ ఆగరా. నా దగ్గర ఒక్క పైసా కూడా డబ్బులు లేవరా? అన్నా కొంచెం జరగనా? అయ్యో రే బస్సు ఆపరా. రే బస్సు ఆపరా. ఆపరా. ప్రభాస్. ప్రభాస్
దరిద్ర మొహమా నువ్వు ఎక్కావు బస్సు బ్రేక్ డౌన్ చిచి. మగాళ్ళందరూ కిందకి దిగి తోయండి అయ్యా. ఏ తను మొగాడు కదా, తను దిగి తోయలేడా? నేను దిగి తోసానంటే గేరెవరేస్తారా నీ బాబా? కిందకి దిగి తోయిరా. అన్నా వదిలేయండి నా చిన్న పిల్లాడు. ఎవరు ఆడా చిన్నపిల్లాడు? సారీ నా పెద్ద పిల్లాడే. ఆడవాళ్ళందరూ లోపల కూర్చుంటారు, మగాళ్ళందరూ దిగి తోయండి. బాగా తోయండి. రే నీకంటే బస్సు వేడిగానే ఉందిరా. ఏయ్, చాలా ఓవర్ చేస్తున్నావురా. మన ఇల్లు ఉండేది ఎక్కడ? ఈ బస్సే లేదు అక్కడ. ఆ? ఏయ్, నోరు మూసుకుని ఎట్రా. వీడి స్టెప్ నీ లోపల ఉంది అనుకుంటాను రా. ఏయ్, మా అమ్మకి బాగలేదు, నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నేను అసైన్ రా. సాగా నువ్వు ఇంకా గుడ్డు కోసం వెతుకుతున్నావా? నువ్వు బాగుపడవురా. బాగున్నారా అంకిల్? బాగున్నారా లేదా? అయ్య బాబాయ్, ఏమన్నా? మీరు బాగున్నారా అని అడిగాను అంతే. అవునాను బాబు. ఓకే అంకిల్. సడన్ గా పేం పుట్టుకొచ్చింది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏమే వీడు కాలేజీకి వెళ్ళి వస్తున్నాడా లేక బట్టల కొట్లో పనికి వెళ్ళి వస్తున్నాడా? నమస్కారం అమ్మా రా అమ్మా అని చెబుతూ. ఏమైంది నాన్న? ఒరే నాయనా, నువ్వు లోపలికి వెళ్ళరా బాబు, పని చేయడం కొట్టవాక సన్నా. ఏం చేస్తున్నాడు? అమ్మా నీళ్లు తీసుకురా. వస్తున్నాను రా. త్వరగా తీసుకురా. తీసుకొస్తున్నాను. వీడికే తిండి దండగా అనుకుంటుంటే నట్టింట్లో కుక్క పిల్లకి ఆకేసి మరీ అన్నం పెడుతున్నాడు చూడు సన్నాసి. అమ్మా మీ ఆయనకి చెప్పు, మనం ఈ కుక్కల్ని గౌరవించకపోబట్టే మనం ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉన్నాం. చెప్పవే, అడుగుతున్నాడుగా. నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు నేను ఇంకా మిడిల్ క్లాస్ గానే మిగిలిపోయాను. ఎందుకనరు? డబ్బుని వాళ్ళు ఎప్పుడైనా చూసారా? కారులో తీసుకెళ్తారు కుక్కల్ని. కుక్కల్ని బాగా చూసుకుంటే వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు అనుకుంటే మీ ఇద్దరిని బాగా చూసుకుంటున్నాను కదా. ఈ ఊర్లో అందరికన్నా నేనే డబ్బున్నవాణ్ణి. ఏమై కరెక్ట్? నో. నానా గుడ్ నైట్ నానా. గుడ్ నైట్. ఏదన్నా తిన్నాడా? లేదండి. ఇంకేదైనా తీసుకొని ఉంటాడా? రే ఆ? దోవల మంది వెలిగించి పడుకోరా. వద్దమ్మా. ఎందుకురా? పాప నానా, అవి జీవాలేగా, వాటిని చంపకూడదు. ఒక్కరోజు కాలేజీకి వెళ్ళి మారిపోయాడు. ఇంకెవరు రాలేదురా. వెళ్ళి టిఫిన్ చేసిన వద్దాం రా. ఊరికే ఉండి బే. ఏంటో నీ ఫేస్ ఇవాళ ఫ్రెష్ గా ఉంది. ప్రేమిస్తే అలాగే ఉంటుంది మామా. అయితే నేను ప్రేమిస్తే నా ఫేస్ ఫ్రెష్ అవుతుందా? నువ్వు 5 సార్లు లవ్ చేస్తే నీ ఫేస్ ఫ్రెష్ అవుద్ది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్. రేయ్, అందరూ వచ్చేస్తున్నారా? ఈ రోజు తన్ని కనిపెడితే గానీ రేపు ఆ కుక్క పిల్లనిచ్చి కరెక్ట్ చేయలేను. ఓకేరా. ఏంట్రా? నాకు టీ కొట్టించరా. ఎందుకురా? నీ లవర్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాను రా. రారా. రే చెప్పరా. పేరు సంజ. సంజ. ఊరు కాకినాడ. నాయుడులా? ఏ కాకినాడ అంటే నాయుడుగానే ఉండాలా? రెడ్ అంటే ఒప్పుకోవా నువ్వు? వాళ్ళ నాన్న పేరు బంగారు బాబు. సూపర్ పేరు మావా. రే ఇది నీకు ఓవర్గా లేదురా. వాళ్ళ నాన్నకి పెద్ద బంగారపు కొట్టుందిట్రా. అలాగా? మరీ అంత సంబరపడిపోకు, అది నీకు సెట్ అవ్వదు. ఎందుకురా? ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, తను ఫైనల్ ఇయర్ కెమిస్ట్రీ.
ఫీల్ అవ్వద్దురా, ఇవంతా మనకు అవసరమా? ఆ కుక్క పిల్లని పెంచుకుంటూ కాలాన్ని గడిపేరా, నీకు పెంచడం తెలుసు కదా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇంకోసారి ఇక్కడ చూశాను, నీ మొహానికి ఆకులు అన్నం కావాల్సి వచ్చిందా? నోరులేని జవాన్ని కొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఆ బాంబు నీ చెవిలో కాదు నోట్లో పెట్టి ఉండాల్సి. చిన్న బాగానే మాట్లాడావు కదరా, ఇంత ఏమైంది? ఏగా మాట్లాడతాను. పోబే. అంత నా కర్మరా బాబు, నువ్వు బాగుపడవు. ఏరా కుక్కని తీసుకొచ్చి అన్నం పెడతావు, మళ్ళీ నువ్వే తెరవేస్తావు. బుద్ధుందా నీకు అసలు? నేను అరుస్తూనే ఉన్నాను, మాట్లాడకుండా వెళ్తావేంట్రా? నేను ఇక కాలేజీకి వెళ్ళను, నాన్నకి చెప్పే. ఏమంటున్నావురా? అవునమ్మా, నా కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేదు. ఏరా నాకు ఇష్టం లేదమ్మా. అలా మాట్లాడకు నాన్న. నేను ఎల్కేజీలో చేర్పించినప్పుడు నిన్ను ఒంటరిగా ఎలా స్కూలుకు పంపించాలని నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నానురా. కానీ మరుసటి రోజు నువ్వు రిక్షాలో ఎక్కి అమ్మా జాగ్రత్త అని నాకే ధైర్యం చెప్పి వెళ్ళావు. నువ్వు వచ్చే వరకు కాలనీలో వాళ్ళందరి దగ్గర నీ గురించి నేను ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? మా అబ్బాయి చాలా బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నాడని. చిన్నప్పుడు అంత బుద్ధిగా స్కూల్కి వెళ్ళి ఇప్పుడు కాలేజీకి వచ్చేటప్పటికి వెళ్ళనంటే ఏంటి అర్థం? ఇన్ని సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివి ఇప్పుడు కొత్తగా కాలేజీకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిరా. కావాలంటే చూస్తూ ఉండు, కొత్త ఫ్రెండ్స్ దొరికిన తర్వాత అమ్మ నాకు ఈ కాలేజ్ నచ్చింది, నేను ఇక్కడే చదువుకుంటాను అని నువ్వే అంటావు. కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా మా అమ్మ చెప్పిందని నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళాను. ఇవాళ కూడా పెరుగన్నం గుడ్డేరా. అవును, మీ ఇంట్లో ఏంటి? ఇట్రా. ఫస్ట్ ఇయరా? నీ పేరేంటి? ప్రభాస్. నీ పెదనాన్న పేరు కృష్ణరాజా? ఏంటో నవ్వుతున్నారు? నీ పేరేంటి? బొజ్జ వినాయకుడు. ఒట్టి వినాయకుడువేనా, చౌతి వినాయకుడువా? హలో, వాడి మొహం చూడవే, పెద్ద కరెక్ట్ తీసిన దద్దోచన లాక్కుంది. హలో. కోపం చదివే, కోపంలో కూడా. ఏ అందంగా ఉన్నానంటావా? ఏ చూడండి, వాడే కమిట్ అయిపోయాడు. సరి కొడతారా? కొడతారా లేదా? కొడతాం. సూపర్ గా కొడతాం. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు. అది మీలో మీరే అడిగి తెలుసుకోవచ్చుగా. అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉన్నారో అమ్మాయిలను అడిగి తెలుసుకోవాలి. అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారో అబ్బాయిలను అడిగే తెలుసుకోవాలి. చెప్పండి. నేను చెప్తానండి. చెప్పు. మొహం చూసి చెప్పరా పెదవా. ఓకే, కన్ఫ్యూజ్ గా ఉందండి. నీకు? ఆవిడ బాగున్నారు. బెల్ కొట్టేశారు, మేము క్లాస్కి వెళ్ళాలి. ఏంటి వెళ్తావా? మేము వదిలితేనే మీరు వెళ్ళాలి. నేను వదిలితేనే మీరు వెళ్ళిపోతారు. ఎలా? ఇలా మెల్లగానే నడిచి వెళ్ళగలను. టైర్డ్ గా ఉంది. చూసావా ఎలా అద్దరగొట్టి బెదరగొట్టేశాను? ఛ, అసహ్యంగా లేదు ఆ అమ్మాయిల ముందు. రే, అది మిషన్ రా. పక్కింటి పిల్లలు ఆడుకుంటే లాక్కొచ్చేసాను రా. మిషనా? ఇప్పుడు చూడు, రే సౌండ్ అలాగే ఉందిరా. ఇది 50 ఏళ్ల పైన వాళ్ళకి. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉందిరా. ఏంట్రా తమ్ముళ్ళు అమ్మాయిలతో వందల పోటీలు అంటూ ఆడుకుంటున్నారు? వాళ్ళే అడిగారు ఎవరు అందంగా ఉన్నామని. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మాలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు. బాస్, క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది బాస్. ఏయ్, మా పర్సనాలిటీ చూసి చెప్పరా. మీరు షర్ట్లు విప్పుతారా? ఎందుకురా? అప్పుడే మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పగలను. అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పండి. చాలా కొంచెం ప్యాంట్లు కూడా ఇప్పన్నా. ఎందుకురా? అప్పుడే ఎవరు అందగాడో మేము చూసి చెప్పగలం. వాళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేశారు తెలుసా? బాసు, ర్యాకింగ్ మనం చేస్తున్నామా లేక వాళ్ళు మనల్ని చేస్తున్నారా? ఉండరా, ఏం చేస్తారో చూద్దాం. చెప్పింది చేస్తే ఎవరు అందగాడో చెప్పి వెళ్ళిపోతాం కదా. చెప్పరా. పెద్దగా ఏం లేవు బాస్. ఏంట్రా పెద్దగా ఏం లేదు? అందరివిరా. ఏంట్రా పెద్దగా లేదు? ఏంటి? ఆంసు తైసు పెద్దదిగా లేవని చెప్పాడు అంతే వాడు. పైన చేసి మాట్లాడుతురా. అయితే కింద చేయనా? వేసుకోరా. ఏంటి మావా, మిషనా? నేచురల్ రా. ఇప్పుడే నిజమైన టైర్డ్నెస్ గా ఉంది. అయ్యో,
ఇట్రా. ఎందుకలా చెప్పావు? నువ్వు చెప్పిన అమ్మాయి నిజంగా అందంగా ఉందా? ఓ అదా, అవునండి. నేను నిన్ను ర్యాంక్ చేస్తున్నానని నువ్వు నన్ను టీజ్ చేసావు. కాదండి, ఎవరిని అడిగినా ఆ అమ్మాయి అందంగా ఉందని ఎవరు చెప్పరు. ఆ అమ్మాయి మనసు సంతోషపడుతుందని అప్పుడు నేను అలా చెప్పాను. దీనికెందుకు ఇంత ఫీల్ అవుతావు? క్యాషువల్ గా చెప్పలేవా? క్యాషువల్ గా చెప్పాలంటే మీరే అందంగా ఉన్నారు. మళ్ళీ ఫీలింగా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. క్యాషువల్ గా చెప్పాలంటే మీరే అందంగా ఉన్నారు. అమ్మా, దీన్ని ఎవరికి తీసుకొచ్చి కట్టేసింది? నేనేరా, ఇక్కడే తిరుగుతోంది. చూస్తే పాపం అనిపించింది, అందుకే. ఏమిటి ఏమిటి ఏమిటి? దయచేసి ఆ నోట్లో ఉన్న ఉమ్మేయండి. ఉమ్మేయండి. నీళ్ళు తాగండి. ఏమైంది? ఏమైంది? అడుగుతుంది నిన్ను, చెప్పు ఏమైంది? మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి శుభలేఖలు వేయించిన తర్వాత బాబు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదంటున్నాడు. లవ్ చేసేటప్పుడు ఇదంతా తెలియదా నీకు? ఏమైంది? తమాషాని ఇలా చేసావేంటి? కొంచెం మిస్ అయితే ఏమయ్యేదాన్ని? బుద్ధిందా నీకు? ఆడుకోవడానికి దీని లైఫ్ దొరికిందా? ఏంటంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు చావాలని ప్రయత్నించారు. ఇప్పుడు చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఆవిడకి తెలిసి వచ్చింది. ఇకపై సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఆవిడకి రాదు. అందుకే నేను అలా చేశాను. ఎవరు ఇక్కడ సంచి చుట్టూ తిరుగుతోంది? అన్నా వాడు కదన్నా, నేనన్నా. హలో, అన్నా వాడు కాదనా, నేనన్నా. ఏంట్రా ప్రతి ఒక్కడు నేను నేనని ఎగతాళి చేస్తున్నా? కాదనా, నేను ప్రభాస్ని. ఓ, నువ్వేనా సంచికి బాగా క్లోజ్? అవునన్నా, బాగా మాట్లాడుతుంది. ఆహా, బాగా మాట్లాడుతుందా? నాకు బాగా క్లోజ్ అన్నా. ఈ టిఫిన్ బాక్స్ కూడా ఆమె ఇచ్చిందే. సంచి ఇచ్చిందా? దీన్ని నేను తింటాను. ఈ ఒక్క రోజుకి నువ్వు క్యాంటీన్ పోయి తిను. అర్థమైందన్నా. కుర్రాడు పైకి వస్తాడ్రా. కాలేజ్ అయిపోయిన తర్వాత కలు ఏంటి వచ్చాయి. ఇదిగో వెళుతున్నాడే ఈ అరవిందే నన్ను సంజని కలుపుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ పేరేమన్నా? నేను ప్రభాస్. ఓ, మీ నాన్న ఏం చేస్తాడు? రాజు. మీ నాన్న భలే కాంబినేషన్ రా. అన్నా నీ పేరు? హ్యాపీ రాజ్ అంటే? ఆనంద్ రాజ్. అన్నా నేను ఫస్ట్ ఇయర్ అన్నా, మిమ్మల్ని చూస్తుంటేనే దడదలాడిపోతుందన్నా. కొంచెం అన్నా ప్లీజ్ అన్నా. రే ఉండరా, దీన్ని సంచికివ్వు. మీరు తిన్నారని చెప్పరా అన్న? ఫుల్గా మెక్కేశాడు రా. సంచికి నేను రాసిన కవిత ఇస్తావుగా? సింగన్న, మీరు కవితలు కూడా రాస్తారా? పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనేరా. ఇకపై కూడా సంచితో పాటు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకుండా వెళ్ళిచ్చారా? నాకు తెలుసన్నా, మీరు సంజయ్ ప్రేమలో పడ్డారు. మీ ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్. నేను హెల్ప్ చేస్తానా? అరే మావా, నేను అప్పుడే చెప్పానుగా వీడు పైకి వస్తాడని. ఏంటన్నా ఇది? నువ్వు నింగి, నేను నేల. నింగి నేల ఎప్పుడు కలుసుకోవు, కానీ మనం ఇద్దరం కలుసుకోవాలి. ఏం కవిత అన్నా ఇది? అన్నా నేను ఒక కవిత చెప్తున్నా అన్న. నిన్ను చూడక ముందు లేదు నాలో చలాకి, నిన్ను చూసిన తర్వాత నేను లక్కీ. అరే సూపర్ గా ఉంది కదా. కవితలంటే నేచురల్ గా ఉండాలన్నా. నేచురల్ అంటే మీరు కొంచెం సజెషన్ ఇవ్వచ్చు కదా.
ఏయ్ నువ్వే చెప్పరా. నేను చెప్తానా? అందరూ వెళితే అది గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళితే అది వోల్వో బస్సు. ఎలా ఉందన్నా? సూపర్ రా. అప్పుడే చెప్పారుగా వీడి పైకి వస్తాడని. నువ్వు పైకి వస్తావరా? అది ఇంకోసారి చెప్పు. అందరూ వెళ్తే గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళ్తే వోల్వో బస్సు. చాలా బాగుంది. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు. ప్రేమించిన వాడే ఇలా రాయగలడు. కరెక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేసే అరవింద్ సింగే దీన్ని ఇవ్వమన్నారు. అరవింద్ అదే ఇవ్వమన్నాడు ఇది ఇవ్వమన్నాడు అని చెప్పి దయచేసి నన్ను టార్చర్ పెట్టుకో. ఓకేరా, రండ్రా బజ్జీ బొండాలు. కూర్చో. రే కుర్రాళ్ళకి టీ అన్నా చెప్పరా? అలవాట్లేదన్నా. మరి? ఇచ్చేదే డబ్బులుగా ఇవ్వనా? సంజయ్ చూసావా? కవిత ఇచ్చావా? ఏమందిరా? చింపేసిందన్నా. అన్నా ఫీల్ అవ్వకండి అన్నా. అన్నా ఫీల్ అవ్వన్నా, ఫీల్ అవ్వు. ఎందుకంటే ఫీల్ అయితేనే లవ్. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందన్నా. అన్నా అమ్మాయిలకి వాళ్ళకి నచ్చే విధంగా ఒక గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఐస్ అయిపోతారన్నా. ఈ విషయం నిన్న చెప్పొచ్చు కదరా. మీ పర్సనాలిటీకి కవితకే కరెక్ట్ అయిపోతుంది అనుకున్నా అన్నా. నేను చెప్పాను కదా వీడి పైకి వస్తాడని. 1000 రూపాయలు ఉంది. ఏం గిఫ్ట్ కొనాలి? నేనే ఓ మంచి గిఫ్ట్ కొని నీకు పడేటి చూస్తా అన్నా. థ్యాంక్స్ ప్రభాస్. అన్నా జయం నీదే అన్నా. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు కదూ. మనం కూడా రా. సంజయ్ నడుస్తున్నట్టుగా ఉంది. ఓసారి మీ చేయి చాపండి. ఎందుకు? చాపండి చెప్తాను. వినాయకుడు బాగున్నాడా? బాగుంది. అరవింద్ ఇచ్చాడా? చెప్పు. అరవింద్ ఇగా ఇచ్చాడు. నేనే తీసుకొచ్చాను. ఎక్కడ కొన్నావు? నేనే దీన్ని చేశాను. నువ్వా? దేవుడి మీద ప్రమాణంగా నేనే చేశాను. ఇంత సింపుల్ గా నేను ఎప్పుడూ చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నువ్వే చేసావా? మా నాన్న కార్పెంటర్ అండి. బొమ్మను చేస్తున్నప్పుడు వేస్టేజ్ కూడా వేస్ట్ అవ్వకూడదని ఆయనకే పువ్వులు చేసేసాను. ఇది నిజంగా చాలా బాగుంది. చూడండి, వినాయకుడు బొమ్మ సూపర్ గా చాలా బాగుంది కదా. ప్రభాస్ వచ్చాడు. అలాగా సంజయ్కి నేను నచ్చాను. నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చింది. కానీ అరవింద్ పేరు చెప్తేనే తనకి నచ్చట్లేదు. నచ్చని అరవింద్ కోసం ప్రయత్నించడం కన్నా నచ్చిన నా కోసం ప్రయత్నిస్తే మంచిదని ఆ రోజు అనుకున్నాను. ఈ శంకు నా కోసం కాదండి, సింగ్ కోసం. మీ పేరు చెప్తేనే కోపడుతోంది. ఏంటి? మీ ప్రేమ చెప్పారా లేదా? చెప్పాను. ఎప్పుడు చెప్పారు? నాకింకా బాగా గుర్తుంది. అదొక అందమైన వర్షం కురిసిన వేళ. అక్కడ ఎవరూ లేరు. మరి సంధ్య? నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు తను పింక్ కలర్ చుడిదార్తో వచ్చింది.
అదంతా సరే గాని ప్రేమను ఎలా వలకపోసారు? లవ్ ని డేరింగ్ గా చెప్పాలంటారు. అదే ఎలా? ఐ లవ్ యూ. ఇంకోసారి చెప్పండి. ఐ లవ్ యూ. ఇంకోసారి బాగా చెప్పండి. ఐ లవ్ యూ. ఏయ్ ఆమె ఒకసారి కొట్టిందిరా, నువ్వేం ట్రైన్ సార్లు అడుగుతున్నా? ఎప్పుడు మిమ్మల్ని కొట్టిందో కొంచెం కష్టమే. సంధ్య లేకుండా నేను ఉండలేనురా. అయితే నేను వాడు చెప్తాను, చేస్తారా? సంధ్య కోసం నేనేమైనా చేస్తాను. సంజయ్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు. అయితే నన్ను దాక్కోమంటావా? చెప్పు. వీడి నుంచి కాపాడటానికైనా నువ్వు సంజయ్ లవ్ చేసేయాలరా. అన్నా, నువ్వు 15 రోజుల పాటు కాలేజీకి రాకు, ఎక్కడైనా రూమ్ తీసుకో. ఎందుకురా? ఆవిడ మిమ్మల్ని చూడాలని కలవరించాలి. అర్థం కాలా. ఆగ్రాలో ఉన్న వాళ్ళకి తాజ్ మహల్ విలువ తెలియదు, గుంటూరులో ఉన్న వాళ్ళకి మిరపకాయ విలువ తెలియదు. ఆహా, ఏం అదే చెప్పావు? విధంగా మీరు పక్కనుంటే మీ విలువ కూడా అస్సలు ఆ అమ్మాయికి తెలియదు. అందుకే ఓ 15 రోజుల పాటు ఈ కాలేజీకి రాకండి. ఆ అమ్మాయి మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంది. అప్పుడు మీ మీద లవ్ వస్తుంది. నేను చెప్పానుగా వీడు బాగా పైకొస్తాడని. అవునరా, బాగా పైకొస్తాడు. తప్పుగా అంటున్నాడు రా. సరే, తను నా కోసం వెతుకుతోంది, నన్ను లవ్ చేస్తోందని ఎలా తెలుస్తుంది? మేము ఉన్నదెందుకు? దానికేగా మీకు మెసేజ్ ఇస్తాం. ఓకేరా, సూపర్ రా. ఓ ముఖ్యమైన విషయం అన్నా, ఏంట్రా? నా సెల్లుకు 1000 రూపాయలకి మాత్రమే రీఛార్జ్ చేయండి. 1000 రూపాయలకి మాత్రమే? అన్నా, నాకు 500కి చేసేనా? రేయ్, నీలాంటి వాడికి ఎందుకు? వీడి సెల్ ఆఫ్ అయితే నాకు చేస్తారు కదా. రేయ్, వదిలేంట్రా, మన కురాలే కదా, నేను చేస్తాను, వెళ్ళండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అన్నా, రూమ్ లో తలుపులే కాదు కిటికీలు కూడా మూసే ఉండాలి. ఎందుకురా? ప్రశ్నలు అడక్కన్నా, చెప్పింది చెయ్యి. ఓకేరా. నెక్స్ట్ టైం మనం మీట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటావునా? అవునా, నా గెలుపు నీదే. కుర్రాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారో చూడు. వీళ్ళని యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకుని కరెక్ట్ గా కట్ చేయాలి. మామ, నువ్వు పైకొస్తావరా? అరే, నేను పైకి వచ్చినప్పుడు నిన్ను కూడా పైకి తీసుకొస్తాను కదరా. ఏయ్, అందరం బాగా పైకొస్తాం. ఒట్టి క్రాకులు మామా, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము పైకి వస్తామని. రే, నాకు ఆనందరాజుని చూస్తేనే చాలా భయంగా ఉందిరా. ఎందుకురా? వాళ్ళు చాలా చెడ్డవాళ్ళురా. వాళ్ళని మనం మోసం చేస్తున్నామని తెలిస్తే. మనం మోసం చేసిన విషయం వాళ్ళు మోసపోయాక తెలుస్తుంది. అప్పటికే సంజన లైన్ లోకి వచ్చేస్తున్నారా? సరే, సింగుని రూమ్ తలుపులు మూసుకోమన్నావు, మరెందుకు కిటికీలు కూడా మూసుకోమన్నావు? సంధ్య మీద వాడి గాలి కూడా తాకూడదనే. వాట్ ఎ టెర్రర్ క్యారెక్టర్. ఏంట్రా? అది సరే, నీ లవ్ నువ్వు ఎలా వర్కౌట్? లవ్ పుట్టాలంటే ఏం చేయాలి డాక్టర్? లవ్ చేయాలి. నాకోకే, ఆ అమ్మాయి చేయాలంటే ఏం చేయాలి? అది చాలా ఈజీ. లవ్ రావాలంటే ముందుగా రొమాన్స్ రావాలి. రొమాన్స్ రావాలంటే హార్మోన్స్ ఉప్పొంగాలి. పర్టికులర్ గా వినిల్ టెలమేనే యాసిడ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడే అమ్మాయిలకి రొమాన్స్ వస్తుంది. ఆ యాసిడ్ ఎక్కువ అవ్వాలంటే మనం ఏం చేయాలి? చాక్లెట్స్ లో ఈ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా చాక్లెట్లు తింటే రొమాన్స్ అమ్మాయిలకి ఎక్కువగా వస్తుంది. రొమాన్స్ వస్తే క్లోజ్ గా మూవ్ అవుతున్న వాళ్ళ మీద లవ్ పుడుతుంది. అవునా డాక్టర్? ఇకపై కాలేజీకి వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకెళ్తావో లేదో గానీ చాక్లెట్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే డాక్టర్. ఏయ్, చాక్లెట్స్ తింటే లవ్ వస్తుంది, కానీ వాటిని కొనిచ్చిన వాళ్ళ మీదే లవ్ పుడుతుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. అది నీ టాలెంట్. థ్యాంక్ యూ డాక్టర్. ఒక్క నిమిషం. నాకు చాలా మంది అమ్మాయిలు చాక్లెట్ ఇచ్చారు. నాకు విషయం తెలిసినందువల్ల నేను చాక్లెట్లు తిన్నాను. నీకు యూస్ అవుతుంది, ముంచుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్. రెక్కలే వచ్చినే చుక్కలే మీటనా. ఏంటి బర్త్డేనా? రెక్కలే వచ్చినే అంతలోపేనా? మీటనా. The Airtel you are trying to reach is currently switched off. Please try later. స్విచ్ ఆఫ్ చేసి ఏం చేస్తున్నాడు?